నా పేరు శ్రీకాంత్. ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇక విషయంలోకి వెళ్తే, కోటి రతనాల వీణ నా తెలంగాణ, దేశ కవులను అందించిన వాణి మా తెలంగాణ వాణి. అంతేకాదు, సిరి సంపదలు కలిగిన తెలంగాణ, అణచివేతలకు దొరల పోరాటాలకు స్ఫూర్తినిచ్చినటువంటి ఉద్యమాలు నిర్వహించిన పోరాటాల పురిటిగడ్డ నా తెలంగాణ. నక్సల్ బరి ఉద్యమాలని, తాడిత పీడిత వర్గాలలో మార్పు కోసము తుపాకులు ఎక్కుబెట్టిన అడవుల్లో దండకారణ్యంతో దండయాత్ర చేసినటువంటి పోరాటాలను రుచి చూసిన నా తెలంగాణ. తెలంగాణ ఉద్యమం కోసం గళాన్ని, తమ వాణిని, తమ నాడిని, తమ పోరాట స్ఫూర్తిని చూపించినటువంటి తెలంగాణ. అది ఒకప్పటి చరిత్ర కళలో సాకారం చేసుకున్న అద్భుతమైనటువంటి పోరాట స్ఫూర్తి కలిగినటువంటి ప్రాంతం. అయితే ఈ మధ్య తెలంగాణలో కొంతమంది వ్యక్తులు దేశ సార్వభౌమ అధికారాన్ని, కనీసం దేశంలో ఉన్నటువంటి హక్కులని కనీసం అవగాహన లేనటువంటి వ్యక్తులు ఏం మాట్లాడాలో తెలియకుండా, ఎలా మాట్లాడుతున్నామో తెలియకుండా, కనీసం ఏదో మన ముందు ఒక మైక్ ఇచ్చారు కదా, మనం ఏదైనా మాట్లాడవచ్చు. ఎవరో ఒక అద్భుతమైన ఆర్టిస్ట్ ఈరోజు మైక్ తీసుకున్నాడు, పాశం యాదగిరి ఏదో పేరంట, ఆయన పేరు నాకు కూడా పెద్దగా తెలియదు. ఆయన అంటున్నాడు, ఆంధ్ర పోలీసుల్ని కుతికెల మీద కాళ్ళు వేసి తొక్కుతాం, మగోళ్ళం మొనగాళ్ళం, మీలాగా చెక్కాగాళ్ళం కాదని చెప్పి ఆయన మాట్లాడుతున్నాడు. సరే, నేను మాట్లాడే కంటే ఆ అద్భుతమైన ఆర్టిస్ట్ మాట్లాడిన తర్వాత మనం ఆ వీడియోకి మనం మాట్లాడదాం. మా తరపున మాట్లాడేటోళ్ళు మా దగ్గర ఉన్న గలాలను ఈ రోజు కాళ్ళెత్తి తొక్కుతామంటే ఈ రోజు ఇక్కడ ఊకునేటోళ్ళు లేవడం మిస్టర్ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు మీరేం చెప్పిండ్రు? మీరు రంగుల ఊసలు వాల్సినట్టుగా మేము ఊసలు మార్చాం. ఇక్కడ మేము బరాబర్ నిలబడతాం, కళాయించి నిలబడతాం, మొగోళ్ళు నిలబెడతాం, మొనగాళ్ళ లెక్క నిలబడతాం. నీళ్ళక చెక్కగా లెక్క నిలబడడు. ఈ రోజు నాగేశ్వరరావు గారి మీద తుపాకీ పెట్టి మా మీద కాల్చే ప్రయత్నం చేస్తున్నా కావచ్చు. ఈ రోజు మీ పోలీసులు ఇక్కడ హైదరాబాద్ ఏ విధంగా తిరుగుతారు బాస్? తెలంగాణకు పోలీసులు ఏ విధంగా వస్తారు? అరెస్ట్ వారెంట్ పట్టుకొని ఏ విధంగా వస్తారు? మేము చాతగాని వాళ్ళమా? చేతు గాజులు వేసుకున్నామా? మిస్టర్ రేవంత్ రెడ్డి దగ్గర హోంశాఖ మంత్రి ఉన్నది, ఏ విధంగా నువ్వు అనుమతిస్తున్నావు? ఈ కాంచెలు వారెన్లతో ఆంధ్రకేరళ పోలీసులు వస్తే అరెస్ట్ చేసి లోపడేసి పడేయాలి, వాళ్ళని జైల్లో పెట్టాలి. ఎట్టెట్లు వస్తే తమాషా చేస్తుండ్రా ఇక్కడ? ఇదే ఆఖరి ఎఫ్ఐఆర్ కావాలి, ఇదే లాస్ట్ ఎఫ్ఐఆర్ కావాలి. ఇంకోసారి ఎఫ్ఐఆర్ అయితే మామూలు కూడా చెప్తున్నా, పవన్ కళ్యాణ్ చెప్తున్నా, ఖబర్దార్ అని చెప్తున్నా, హెచ్చరిస్తున్నా, రిక్వెస్ట్ బొంగుదింగ్ ఎవరి చేయడి కదా, నువ్వు చేసి చూడు, ఇక్కడ అరెస్ట్ చేసి చూడు, కుక్క మీద కాలు తొక్కుతా నా కొడకల్లారా. జై తెలంగాణ, మన వీళ్లకు జోహార్లు. సో చూశారు కదా, ఆయన అడుగుతున్నా, మీరు మగోళ్ళు మొనగాళ్ళు మగతనం నిండిన వాళ్ళు, నేను అడిగేది ఏంటంటే, నిజంగా మీరు ఆ మగతనంతో మాట్లాడగలిగితే ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఏం మాట్లాడాడు? అటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి నాగేశ్వరరావుని క్షమించకుండా ఉండకూడదు. కానీ మీరు ఇలా తెలంగాణ సార్వభౌమ అధికారం మా అధికారం అని చెప్పేసి మీరు మైకులు తీసుకొని మాట్లాడుతున్నారే, అదే ఆంధ్రప్రదేశ్కు ఆత్మాభిమానం ఉండదా? ఆత్మగౌరవం ఉండదా? ఆయన ఇష్టాసారంగా మాట్లాడితే, ఆయన తప్పుడు ఎలిగేషన్ చేస్తే, ఒక పార్టీ అధినాయకుడి మీద ఎటువంటి కారణాలు లేకుండా నిష్కారణంగా నిందలేస్తే, జరాబాయ్ మీరు ఆయన పక్కన నిలబడి ఒంటి మీద సోయ లేకుండా గుడుంబా దాగి వచ్చినాడు కానీ మైక్ ముందు మాట్లాడినట్టు మాట్లాడుతున్నావు. ఏదో మొగాళ్ళు మొనగాళ్ళు అని ఏదో మాట్లాడుతున్నావు. ఎవడడిగాడు నీ మొగతనం గురించి? ఎవడడిగాడు నీ మొనగాళ్ళతనం గురించి? ఎవడడిగాము? ఇవాళ ప్రొఫెసర్ నాగేశ్వరరావు మాట్లాడిన మాటలు ఆయన భయపడ్డాడు కాబట్టి బేషరతుగా క్షమాపణ చెప్పాడు. ఈరోజు ఎవరో ఒక స్క్రిప్ట్ ఇచ్చారు, ఆంధ్రప్రదేశ్లో మహానాడు జరుగుతుంది, బ్రహ్మాండమైన అద్భుతమైనటువంటి ప్రోగ్రాం జరుగుతుంది, అది సూపర్ డూపర్ సక్సెస్ చేస్తారు. ఎందుకంటే తొలిసారిగా ఆన్ ద స్క్రీన్ మీద 1862 సిల్వర్ స్క్రీన్స్ మీద ఈరోజు బ్రహ్మాండంగా మహానాడు వేదికగా సంబరాలు జరుపుకుంటున్నారు. కాబట్టి ఆ కార్యక్రమాన్ని డైవర్ట్ చేయడం కోసం ఈరోజు మనం ఒక ప్రోగ్రాం ఏర్పాటు చేశాం. అందులో మైకులు తీసుకొని ఇష్టాసారంగా మాట్లాడుతున్నాడు, ఎవ్వడికి ఏది పడితే అది మాట్లాడుతున్నాడు. చంద్రబాబు నాయుడు ఖబర్దార్, చంద్రబాబు నాయుడు నీ గుండెల్లో నిద్రపోతాం. పాపం వీళ్ళకి ఇళ్లలో బెడ్రూమ్లో ఖాళీలు లేవు అనుకుంటా, అందుకని ఇళ్లలో నిద్రపోతాను ప్లేస్ లేక చంద్రబాబు నాయుడు గుండెల్లో నిద్రపోతానంట. నేను అడుగుతున్నా, ఏమి నీ అయ్య జాగీర్ అన్నారా ఆంధ్రప్రదేశ్ పోలీసులు? మీ తాత ఇచ్చిన పోస్టింగ్ అనుకుంటున్నావురా భయ్? గుడుంబా దాగిని
సోయ లేకుండా మైక్ ముందుకు వచ్చి మాట్లాడుతున్నావు. ఏం నేర్చుకున్నావు నువ్వు? ఏం నేర్చుకున్నావు? మీకు అంత పౌరుషం, అంత రోషం ఉంటే ప్రొఫెసర్ నాగేశ్వరరావుకు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల మీద మాట్లాడటానికి ఏమొచ్చేంత అవసరం వచ్చింది? మీకు అంత పౌరుషం ఉంటే, అంత సిగ్గుశరం ఉంటే, ఎవడో కౌన్ కిస్కా గొట్టంగాడిచ్చిన డబ్బులకు కక్కుర్తుబడి ఆయన్ని పేటీఎం అంటే ఒప్పుకోరంట. ఆయన మాత్రం ఇష్టాసారంగా ఒక సామాజిక వర్గాన్ని సుప్రీంకోర్టు జడ్జిలకు కులాన్ని అంటగట్టొచ్చు, కులాన్ని ఆపాదించవచ్చు. అంతేకాకుండా ఒక పార్టీ మీద ఎలిగేషన్ చేయొచ్చు, ఆ పార్టీ మీద తప్పుడు ప్రచారాలు చేయొచ్చు. ఎందుకని? ఆయన ఏమన్నా స్పెషలా? ఆయన ఏమన్నా స్పెషల్గా దిగొచ్చాడా? ఆయన ఏమన్నా తెలంగాణ ఉద్యమం కోసం ఏమన్నా పోరాడా? తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు ఆంధ్ర నాయకుల కాళ్ళొత్తినటువంటి బానిస ఆయన. మీకు ఆ సంగతి తెలుసా తెలియదు? తెలంగాణ బిడ్డలం అని చెప్పి మాట్లాడుతున్నారు. ఏ రోజు తెలంగాణ మాకు కావాలని చెప్పింది? పోరాడిన గద్దరెడ్డిపోయాడు. కవితలు రాసినటువంటి తెలంగాణ అమర వీరులు ఏమైపోయారు? ఇవాళ మీరు ఒక నకిలీ సంఘం పెట్టుకొని నాలుకల తెగ్గొస్తాం, మేమంటే ఏందో చూపిస్తాం, తెలంగాణలో అడుగు పెడితే ఆంధ్ర పోలీసులు కుతికలు దొక్కుతామంటే బరాబర్ తోక ముడుచుకొని పోతారనుకుంటున్నారా? అసలు మాట్లాడేటప్పుడు నేను ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నా, మీరు ప్రొఫెసర్ నాగేశ్వరరావుకు సపోర్ట్ చేస్తున్నారు. ఏ కారణంతో సపోర్ట్ చేస్తున్నారు? నేను అడుగుతున్నా. ఇవాళ మీరు అక్కడ ఉండి మాట్లాడే వాళ్ళు ఎవరు కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలతోటి నీకేం అవసరం నాగేశ్వరరావు? ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఒక పార్టీ మీద ఇట్లాంటి అంటే విమర్శలకు తావిచ్చే విధంగా పచ్చి అబద్ధాలని పాపగండం చేయాల్సిన అవసరం ఏంటి? ఎవడు జేబు దడిపితే మాట్లాడావు నాగేశ్వరరావు అని మీరు మాట్లాడిన చేతగాని మొగతను నిండిన మొగోళ్ళు మీరు. ఏమి నువ్వు మాట్లాడుతున్నావు? మేము ఆంధ్రప్రదేశ్ పోలీసుల్ని కుతికలు దొక్కుతామంటే ఏం నీ అయ్యే జాగీరా అనుకున్నావా? నువ్వేమన్నా దొరల కింద పరిపాలన చేసి వచ్చినావు అనుకుంటావా? జాగీర రాజ్యం తెచ్చాననుకుంటున్నావా? సిగ్గనిపించాలి ఒక పక్క రాష్ట్రం పోలీసుల గురించి మనం మాట్లాడేటప్పుడు. మీకంత పౌరుషం ఉన్నప్పుడు మాట్లాడగాకమనండి. రాజకీయాల గురించి విశ్లేషణ చేయగాకమనండి. ఆయన రాజకీయాల మీద విశ్లేషణ చేయాలి. ఆయన తప్పుడు ఆరోపణలు చేశాడు. విశ్లేషణ చేస్తే అది వేరే విశ్లేషణ. ఇంతకుముందు ఆయన అనేక విశ్లేషణ చేసిన ఏ రోజు మాట్లాడలా. కానీ ఆయన ఈరోజు చేసింది అది నమ్మశక్యం కానటువంటిది. ఎవరి దగ్గర ఇటువంటి ఆధారాలు లేనిది. ఆయన ఎవరో స్క్రిప్ట్ ఇస్తే స్క్రిప్ట్ తీసుకొచ్చి మీడియాలో మాట్లాడితే ఇవాళ కేసీఆర్ గారి ఆత్మగౌరవ నినాదాన్ని ఎత్తుకున్నటువంటి వారసత్వ బిడ్డలంతా ఒక చోట కూర్చొని మీడియా పెట్టుకొని తెలంగాణ అస్తిత్వ పోరాటం ఏం మాట్లాడుతున్నావు? పొత్తికలు పగలు దొక్కుతావు. అంత మొగోళ్ళు ఎవరు పుట్టలా? నేను అడుగుతుంది తెలంగాణ ప్రజల గురించి కాదు, మీలాంటి దొరలకి బాంచనగిరి చేసేటువంటి బానిస కుక్కలకి మాత్రమే నేను అడుగుతున్నా మిమ్మల్ని. నేను తెలంగాణ ప్రజల గురించి మాట్లాడట్లా. తెలంగాణ ప్రజలంటే మాకు గౌరవం. ఈరోజు మేము మాట్లాడతాం, మళ్ళీ కొంతమంది వస్తారు సోషల్ మీడియాలో పోస్టులు పెడతారు, అరే నువ్వు హైదరాబాద్కు రా చూసుకుందాం. నీ అయ్య జాగీర్ అన్నారు హైదరాబాదు, నీ తాత కట్టాడు హైదరాబాదు. అరే మీకేం సంబంధం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి? మీకేం సంబంధం? ఎవడు చెప్పాడు ఈ విధంగా తప్పుడు విషయాన్ని ప్రాపగండం చేసి మీరు ప్రజల్లోకి తీసుకెళ్ళమని? ఏ లఫుట్ నా కొడుకు చెప్పాడు? వాడిని చెప్పు తీసుకొని కొట్టండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాట్లాడిన దన్నండి. ఫస్ట్ మీరు ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఇంటి ముందుకెళ్ళి తెలంగాణ ఆత్మగౌరవం దెబ్బతింటుంది, ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఈ బానిస కుక్క బతుకు మానుకో, నువ్వు మాట్లాడగలిగే దమ్ముంటే ఆంధ్రప్రదేశ్ వదిలేసి తెలంగాణ రాజకీయాల గురించి మాట్లాడు, తెలంగాణ ప్రజలు పడుతున్న ఇబ్బందుల గురించి మాట్లాడు, తెలంగాణ జరుగుతున్న అవినీతి గురించి మాట్లాడు, తెలంగాణ ప్రజల ఆకాంక్ష ఇంకా నెరవేరలేదని చెప్పి మాట్లాడు, తెలంగాణలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిస్థితుల గురించి మాట్లాడు, సామాన్య ప్రజల గురించి పడుతున్న ఇబ్బందుల గురించి మాట్లాడమని తెలంగాణ ప్రజలు నాగేశ్వరరావు గారి ఇంటి దగ్గరికి వెళ్ళి మాట్లాడితే ఈ కేసీఆర్ పెంచి పోషిస్తున్న బానిస కుక్కలు నోళ్లు మూతపడతాయి. దొర కాళ్ళు నొక్కుతున్న బాంచనగిరి చేస్తున్నటువంటి ఈ బద్మాషుగాళ్ళ నోళ్లు మూతపడతాయి. ఈరోజు మాకేం ఇబ్బంది లేదు, మీరు మా మీద పడి మా మీద మాట్లాడినంత మాత్రాన మాకు వచ్చిన నష్టమేం లేదు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆలోచన చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు మాట్లాడే వాళ్ళు లేక తెలంగాణ ప్రజలను అడ్డం పెట్టుకొని అక్కడ తెలంగాణ వాళ్ళలో ఉన్నటువంటి మేధావులకు డబ్బులు ఇచ్చి ఇట్లాంటి లంగాదారుల్లో రాజకీయాలు చేపిస్తున్నాడు అని చెప్పి రాష్ట్ర ప్రజలందరూ కూడా క్లియర్ కట్గా అర్థమైపోయింది. దీని ఎఫెక్ట్ 2029లో ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచుతారు. అట్లాగే మీకు ఇవాళ ఎవరైతే కేసీఆర్ గారి కోసం గెలుస్తారని పాపకం కోసం ఆయన మెప్పు కోసం ప్రయత్నిస్తున్నారో వీళ్ళందరూ గుర్తుపెట్టుకోవాల్సింది
హైదరాబాదులో ఆంధ్రప్రదేశ్ సెటిలర్స్ ఓట్లున్నాయి. తెలంగాణ ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ఓట్లున్నాయి. వీళ్ళ ఓట్లతోటి మీరు గవర్నమెంట్ని ఫామ్ చేయలేకపోవచ్చు, కానీ ఖచ్చితంగా మీరు మాత్రం గవర్నమెంట్ ఫామ్ అవ్వకుండా అడ్డుకోవడంలో కీలక పాత్ర పోషిస్తారు. ఆ రోజు 2029 ముందు జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మళ్ళీ కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ రివైజ్ చేసుకుంటారు. మేము తెలంగాణలో తెలుగుదేశం పార్టీ వాళ్ళని గెలికి తన్నించుకున్నామని చెప్పి ఆ రోజు మీకు అర్థమైద్ది. ఆ రోజు దాకా ఈ క్రాంతి కావచ్చు, యాదగిరి కావచ్చు, ఇంకా 4-5 ఉన్నారు. ఆ కేవీఆర్ లాంటి వాళ్ళు వీళ్ళందరినీ నమ్ముకొని గోదావరి నదిలో పడవ ప్రయాణం చేయండి. ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళందరూ ఒక చోట బెజ్జం పెడతారు. పడవ మొత్తం మునిగి పార్టీ కూడా గల్లంతయ్యే పరిస్థితి వస్తుంది. ఆ రోజు బీఆర్ఎస్ పార్టీకి కచ్చరాలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ తిరుగుబాటు చేసి ఈ లఫుటుగాలని, ఈ పాల్తుగాలని ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు మీద ఉసిగొలిపి, లేదా పవన్ కళ్యాణ్ మీద ఉసిగొలిపి తప్పుడు రాజకీయాలు చేసి ఈరోజు మన పార్టీ మునిగిపోవటానికి మనమే కారణమయ్యామని చెప్పి ఆత్మవిమర్శ చేసుకున్న రోజు వీళ్ళ బతుకులు కుక్కలు చింపిన ఇస్తర కంటే దారుణంగా తయారైంది. ఆ రోజు మొగోడివైతే మొనగాడివైతే నిజంగా నీ మగతనం ఉంటే అప్పుడు మీడియా ముందుకు వచ్చి మాట్లాడదు. వెయిట్ అండ్ సీ. టైం దగ్గరలోనే ఉంది. కాలం అందరికీ సమాధానం చెప్తుంది. వెయిట్ చేయి.